అందరికీ నమస్తే. నేను సైదే మామిడి ఎస్ మైక్ ఛానల్. సో మనకందరికీ తెలిసిన విషయమే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల గురించి ఎంత వాడి వేడిగా టికెట్స్ కోసం అండ్ నామినేషన్స్ వేస్తున్నారో అందరికీ తెలిసిన విషయమే. సో అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట నియోజకవర్గం, సూర్యాపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 9వ వార్డు కుందమల్ల శేఖర్ అంజమ్మ గారు మనతో పాటు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేయడం అయితే జరిగింది. సో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాము, కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకి ఉన్న అనుసంధానం ఏంటి, సో ఈ 9వ వార్డులో వాళ్ళు గెలుపొందిన తర్వాత ఈ యొక్క వార్డుకి వారు చేసే అభివృద్ధి ఏందో అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తేనే. అన్న నమస్తే అన్న. అన్న బాగేనా? అంత బాగా అన్న. అన్న ఒకసారి చెప్పండి అన్న, మీకు కాంగ్రెస్ పార్టీకి ఎప్పటి నుంచి మీకు అనుసంధానం, మీకు కాంగ్రెస్ పార్టీకి ఉన్న స్నేహపూర్వకమైన విధానం ఎలాంటిది అన్న? మేము మా తాత కాంగ్రెస్ పార్టీ, తర్వాత మా నాన్నగారు కాంగ్రెస్ పార్టీ, మరియు మేము కాంగ్రెస్ పార్టీ. అంటే మా తరతరాల నుంచి మేము కాంగ్రెస్ పార్టీని, అమ్మ ఇందిరాగాంధీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం. దాని తర్వాత నేను ఓటు హక్కు వచ్చిన తర్వాత స్వర్గీయులు మా ప్రియతమ నాయకులు, ఆపద్ బాంధవుడు అన్న దామోదర్ రెడ్డి గారి ఆశీస్సులతోని, వారితోని మేము ఇప్పటికీ 35 సంవత్సరాల నుంచి దరిదాపుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం. వారు అంటే మాకు చాలా ప్రాణం. మాకు ఎన్ని బాధలున్నా వారు వచ్చి మా భుజం మీద చేసి, శేఖర్ నేనున్నారా అంటే మా ఆత్మ ఎంతో సంతృప్తి చెందేది. ఇవాళ అలాంటి నాయకులు లేనందుకు కూడా మేము కొంచెం ఆలోచన చేస్తున్నాం. కానీ మొన్న కార్యకర్తల మీటింగ్లో వాళ్ళ తనయుడు రామరెడ్డి సర్వోత్తమరెడ్డి గారు మాట్లాడిన మాటలు విన్న తర్వాత మేము ఆయనలో మళ్ళా మా లీడర్ దామానని చూసుకున్నాం. నేను పోయి సర్వోత్తమరెడ్డి గారిని తెల్లారి మరి రోజు ఈ రిజర్వేషన్స్ అయిన తర్వాత పోయి సర్వోత్తమరెడ్డి గారిని కలవడం జరిగింది. అయ్యా, ఇన్ని రోజుల వరకు మాకు సందిగ్ధంలో ఉన్నాము నాన్నగారు పోయిన కాంచి, కానీ మీరు మొన్న కార్యకర్తలు గోడ మీద పిల్లులు ఖబర్దార్ అన్న తర్వాత మీలో దామన్నం చూసినాం. కాబట్టి ఈ సర్వే మీరు చేసే సిస్టమ్ కార్యకర్తకు మనోధైర్యాన్ని ఇచ్చింది, మాలో నమ్మకం ఏర్పడ్డది. మా ప్రాణం ఉన్నంతసేపు మీతోనే ఉంటాం. కానీ ఈ సర్వే తమరు అమలు చేస్తారా, అవుతుందా అని మేము బల్లగుద్ది అడగటం జరిగింది. అంటే అన్నాడు శేఖర్, ఇట్లాంటిది పని చేయకపోతే కార్యకర్తల మీద నమ్మకం లేకుండా గోడ మీద పిల్లలు దొంగలకు ఇదో అదో చూసి ఇచ్చిన వాళ్ళకు కొంత చేస్తేనే డాడీ నష్టపోయిండు. ఇప్పుడు అలాంటి చర్య ఏది ఉండదు, 100కి 100% నేను ఇది అమలు చేస్తా, నువ్వు దాంట్లో ఆధారపడవలసిందే లేదు అంటే మేము అన్నాం, అయ్యా మీ సర్వే ప్రకారం ఏ వార్డు కానీ నా వార్డు కానీ నా వార్డు టికెట్ కానీ నేను రికమెండ్ చేయను. మీరు ఇచ్చిన సిస్టమ్ ప్రకారం సర్వేల పబ్లిక్లో రిపోర్ట్ తెలితేనే ఇవ్వండి. కానీ దొంగలకో లంగలకో ఇచ్చి లంగల మాటలు నమ్మితే పార్టీ మళ్ళా వేరే తిరగబోతుంది. కార్యకర్తల మనోధైర్యాన్ని అట్టనే ఉంచండి, గట్టి పెట్టకంటే 100% అన్నాడు. ఇవాళ సక్సెస్ చేస్తుండు. దానికి మేము మా శిరస్సు వంచి వాళ్లకు పాదాభివందనం చేస్తున్నాం సర్వోత్తమ రెడ్డి గారికి. నేను నిన్న మా శ్రీమతి కుందమల్ల అంజమ్మ గారు ఈడ జనరల్ మహిళ అయింది, కాంగ్రెస్ పార్టీ నుంచి బాబు గారి ఆశీస్సులతో, అట్లనే కత్తిమ్మ లీడర్లు భాస్కర్ అన్న, వేణన్న, వీళ్ళందరి ఆశీస్సులతోనే మేము నామినేషన్ నిన్న వేయడం జరిగింది. అయితే ఈ వార్డులో మేము కూలోని కడుపున పుట్టినాం, ధనికులం కాదు. పేదల కష్టాలు ఏందో తెలుసు, పేద కుటుంబంలో పుట్టినాం. ఈ వార్డులో రోడ్లు డ్రైనేజీలు ఏం లేకుండే, ఆడొకటి ఈడొకటి గుడిసెలు వేసుకున్నాం. ఎంపీ చనిపోయిన జైపాల్ రెడ్డి గారు ఫండ్స్ నుంచి గోపాల్ అన్న ఎమ్మెల్యే అప్పుడు కొట్లాడి 10 lakhs తెప్పించి ఈ స్తంభాలు వేసుకున్నాం. దాని తర్వాత ఆకారం సుదర్శన్ గారు వేరే పార్టీ అయినా ఆయన ఎంపీ ఫండ్స్ నుంచి కంట్రిబ్యూషన్ కడితే కొట్లాడి నిర్బంధించి ఏఈ డిఈలను
రూముల వేసి తాళం వేసి మేము ధర్నా కూర్చొని ట్రాన్స్ఫర్ అని తెచ్చేసుకొని లైట్లు వెలిగించుకున్నాం. అంటే గత 3 సంవత్సరాలు అంతకు ముందు మేము దీపాలు పెట్టుకునే ఈ వార్డులో ఉన్నాం. కాబట్టి ఈ వార్డు జనం కష్ట సుఖాలు ఏందో మేము పేద కుటుంబంలో పుట్టినాం కాబట్టి మాకు తెలుసు. ఖచ్చితంగా మా శ్రీమతి గారు అందరి ఆశీస్సులతోని కౌన్సిలర్ అయితే మేము వాళ్లకు ఎల్లవేళలా ఫోన్ చేస్తే ఎమ్మటే వాళ్ళ దగ్గర పోయి స్పందించి ఖచ్చితంగా వాళ్ళకు కావాల్సిన కష్ట సుఖాలు ఏందో తెలుసు కాబట్టి మేము అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. అన్న ఇప్పుడు మీరు 9వ వార్డు నుంచి అని కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాం అనగానే 9వ వార్డు ప్రజల నుంచి మీకు ఎలాంటి స్పందన వచ్చిందన్న? అన్న 9వ వార్డు ప్రజలను అడిగినా చెప్తారు, మీరేందన్నా బయటికి వెళ్ళరు, మాయగాని బయటికి వెళ్ళండి, మీ మీద మా ప్రాణం ఉన్నది. పోయినసారే మీరు చైర్పర్సన్ మీద పోటీ చేసి ఉన్నారు, నష్టపోయి ఉన్నారు. గత 25 సంవత్సరాలు ఏడ కాళ్ళు పుట్టిన కాంచి మాకు ఏ పని ఉన్నా లేకున్నా అందుబాటులో ఉన్నారు. మీరు వార్డు ఇన్ఛార్జ్ గుండి మొన్న కూడా 12 ఇండ్లు వస్తే మీరు అందరికి కార్యకర్తలు కష్టపడ్డారని వాళ్ళకి ఇండ్లు పెట్టిండ్రు. ఏ ఆపద ఉన్నా ఊరికొచ్చి పని చేస్తుండ్రు. మీరు ఏదన్నా ఉంటే నేను వేణనే చెప్తా, భాస్కర్ అనే చెప్తా, బాబుతో మాట్లాడి మీకు ఎమ్మటే ఇంప్లిమెంట్ చేస్తా అన్నారు. అట్లాంటి వ్యక్తులు మాకు కావాలి. మీరు అధైర్యపడకరి, అయ్యా మేము ఉన్నాం, మీరు రారి, మేము ఉన్నాం, మేము తలా రూపాయి వేసుకొని అయినా నిన్ను గెలిపిస్తాం, మీరు వెనకాడుకు వేయకురి. అవతల ఇవతల పేర్లు వినపడుతుంటే మేము బాధపడుతున్నాం, ఎవడో లంగలు దొంగలు వస్తుండ్రు అంటే అదంతా అనగ్రహమ్మ. ఎవరిని మనం అనేది లేదు. మనం మన ప్రేమతోని మీ ప్రేమకు ఆశీస్సులు అయి ఉంటాం. ఖచ్చితంగా చెల్లె మీ మాట ప్రకారమే మేము వస్తున్నాం అని నేను పోయి అందరం నామినేషన్ మా మిస్సెస్ గారు వేయటం జరిగింది. మేడం మీరు చెప్పండి, నేను ఇంతకుముందు అన్నగారు మాట్లాడినప్పుడు దామోదర్ రెడ్డి గారు చనిపోయారను పదం వచ్చినప్పుడు చాలా ఎమోషనల్ అవుతారు. నేను ఇక్కడ మాట్లాడుతుంటే నేను దామోదర్ రెడ్డి గారు అరే శేఖర్ నేను ఉన్నదా, నీకేం బాధ లేదు, నేను ఉన్నంతసేపు బాధ లేదు అన్నాడు. సార్ పోయిన మాకు బాధ అనిపిస్తుంది. అదే సార్ ఉంటే మాకు ఎన్ని ఇబ్బందులు ఉండేవి కాదు కదా. సార్ ఇంట్లో కూర్చొని పోయిన సార్ అరే శేఖర్ నీది ఆధార్ కార్డు తీసుకున్నారా, మీ పని రెడీ చేస్తున్నా అన్నాడు. ఈసారి మాకు సారు లేడని సార్ని తలుచుకున్న రోజు లేదు, బాధపడ్డ రోజు లేదు. మాకు సార్ లేడు, మా కష్టాలు మొదలని అనుకుంటున్నాం. మేము ఎవరేమనుకున్నా మాకు సంబంధం లేదు. మాకు సార్ అంటే చాలా ప్రాణం. హైదరాబాద్ పోయినప్పుడల్లా అదే శేఖర్ నీకు మంచి పొజిషన్ ఇస్తున్నదా, నువ్వేం బాధపడకురా, నువ్వు మంచి కార్యకర్తవు, నమ్మిన మనిషి రానన్నాడు సారు. అదే ధైర్యంతో మేము ఉన్నాం. అంతగా బాగా చూసుకుంటాడు, మంచిగా చెడైనా. ఇక ధర్మం ఎట్లా ఉందమ్మా మీరు ఇప్పుడు నామినేషన్ వేసిన తర్వాత సర్వోత్తమ్ బాబు గారి నుంచి కానీ, వేణారెడ్డి గారి నుంచి కానీ, వేణారెడ్డి గారి నుంచి కానీ, భాస్కర్ అన్న గారి నుంచి కానీ ఎలాంటి స్పందన వచ్చింది మేడం? ఎలాంటి వాళ్ళ కాంచి ఎలాంటి సంబంధాన్ని నేను ఏం చెప్పలేను కూడా. మీకు ప్రజల నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది మేడం? ఇక్కడ ప్రజలు అయితే మంచి సపోర్ట్ ఉంది. వాళ్ళు ఇచ్చిన ఇవ్వకుండా ఇండిపెండెంట్ అయితే వేసేది. నేనైతే డ్రాప్ అయ్యేదే లేదు. మేము జనం వల్ల తిరిగినా, కష్టపడ్డా, చేసిన ఏ పార్టీ అయినా జనం తిరిగినా, కష్టపడ్డా. పోయినసారి ఓడిపోయినాము, ఖర్చు పెట్టుకున్నాం. ఈసారి వాళ్ళు టికెట్ ఇచ్చినా మంచిగా గెలిచి తీసుకొస్తాం, లేకుండా మాత్రం ఇండిపెండెంట్ వేసేది. మేమైతే డ్రాప్ అయ్యేది లేదు. అంతా మాకు పైన దామోదర్ రెడ్డి ఆశీస్సులు ఉన్నాయి, పైన ఉన్న ఆయన చూసుకుంటాడు. మాకు నైట్ కాల్ వచ్చి అరే శేఖర్ నువ్వు ఎందుకు బాధపడుతున్నావు రా, నేనున్నా రానన్నాడు. నిన్న పుట్టినరోజు నాడు సార్ని తలుచుకొని అడిస్తే శేఖర్ నేనున్నా, నువ్వేం బాధపడకు రా, నీ టికెట్ ఆడిపోదు అన్నాడు. కళలు వచ్చి మళ్ళీ చెప్పిండు. నిన్న మొత్తం అదే బాధలో ఉన్నావు. సార్ ఉన్నంతకాలం మాకేం కాదు, సారే మాకు ధైర్యం, సారే మాకు ధైర్యం, సారే మాకు కుడి భుజం అనుకున్నాం. ఎప్పుడు ఏ ఆపతికి సాపతికి ఫోన్ చేసినా సార్కు ఎమ్మటే ఫోన్ ఎత్తి ఏంద్ర శేఖర్ చెప్పు రా అని మాట్లాడేది. అలాంటిది ఇప్పుడు మాకు ఆ ధైర్యం కోల్పోయింది. మాకు ఆ ధైర్యమే కోల్పోయింది. సార్ పోయిండు కథ. ఇక మాకు అసలు ధైర్యం, అసలు మా అందులో అసలు ధైర్యమే లేదు. ఇక సార్ ఉన్నంతకాలం అసలు మస్తు ఏ ఫోన్ కనీసం ఫోన్ చేసినా సార్ లిఫ్ట్ చేయకుండా మళ్ళీ తర్వాత చూసుకొని సార్ ఫోన్ చేసేది. ఏంద్ర శేఖర్ ఫోన్ చేసినా చెప్పురా అనేది. అంటే సార్ ఇలా అంటే నేను చేస్తాలేరా నువ్వు పోరాడికి అని చెప్పేది సారు.
అంటే ఇక మీరు కాంగ్రెస్ ఒకవేళ మరి ఇంత ఒకవేళ ఇబ్బంది అనుకుంటే మీరు వేరే పార్టీలకు మారొచ్చు కదా మేడం. వేరే పట్ల మా పాలన పోయినా మారు వాళ్ళు ఇచ్చిన ఎక్కడ మా స్వచ్ఛతగా పార్టీ మారు అనేది లేదు. సార్కు మాట ఇచ్చిన మేము దామన్న శిష్యులం. అంటే ఒకవేళ ఇలా టికెట్ రాకపోతే వేరే పార్టీలకు వేరే పార్టీలో 100% వేరే పార్టీలకు పార్టీ మారేది లేదు. 100% టికెట్ మాదే. మాకు బాబు ఉన్నాడు, ఆ విశ్వాసం బాబు ఉన్న ధైర్యం తోటి మేము అన్ని సర్వేల ప్రకారం మేము ఉన్నాం. బాబు ఉన్నాడు, మాకు బాబు ఉన్న ధైర్యం తోటి మేము సరే చేస్తున్నాం. మధ్యలో ఒకళ్ళు ఏదో బెదిరింపులు అది ఇది చేయబోతున్నారు. అది సాధ్యపడదని మేము అనుకుంటున్నాం. మేమైతే విశ్వాసంతో ఉన్నాం. సారు లేకున్నా మాకు బాబు ఉన్నాడన్న ధైర్యం తోటి నిన్న మేము నామినేషన్ వేసినాము. ఆ బాబునే మేము నమ్ముకుంటాం. ఇంకా ఏది చేసినా మమ్మల్ని బాబుకే వదిలిపెట్టేస్తున్నాం. సో సర్వోత్తమ్ బాబు గారి నుంచి అని మీకు ఎలాంటి నమ్మకం ఏర్పడ్డది? మాకు 100 బాల్ ఉంది. 100 బాలు బాబు నుంచి ఉన్నది, భాస్కర్ అన్న నుంచి ఉన్నది, సరే వేణన్న నుంచి కూడా ఉన్నది. కానీ వేణన్న మేము డబ్బులు ఉన్నాయో లేవు అని కొంచెం ఆ డబ్బులున్న వాళ్ళ వైపు చూస్తున్నట్టుగా మాకు అనిపించింది. ఆయన అట్లేం చేయడు. ఆయన కూడా అంటే అట్లా జరుగుద్దంట కాంగ్రెస్ పార్టీలో. మీరు ఇందాక చెప్పారు మీ తాతల కాంచనే 35 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నారు. ఇలా రాకరాక అవకాశం వచ్చింది కదా, మరి ఇన్ని సంవత్సరాల నుంచి నమ్ముకున్న వాళ్ళకు టికెట్ వస్తుంది అనుకుంటారా, డబ్బు సంచులు ఉన్న వాళ్ళకి వస్తుంది అనుకుంటారా? మేము 100% కాంగ్రెస్ పార్టీలో నమ్మకస్తునికే ఆ పేద కార్యకర్త అయినా బాబు గారు ఆలోచన చేసి ఒక సిస్టాన్నే మార్చిండు. ఇటువరకున్న గదర్ సిస్టమ్ వలన మా యొక్క లీడరు దామన్న 3 సార్లు ఓటమి పాలయ్యిండు. దానికి కారకులలో కూడా పబ్లిక్ కు తెలుసు. అయితే వేణారెడ్డి గారు కూడా నాకన్నా ఒక క్లాస్ సీనియర్. మేము ఇద్దరం గౌటే స్కూల్ స్టూడెంట్స్. వాళ్ళ నాన్న నా క్లాస్ టీచర్. ఆయన కూడా మేమంటే ఇష్టపడతాడు. కానీ ఈ మధ్యలో డబ్బులు లేవు అదో ఇదో అన్న కొంచెం ఆలోచన వారికి ఉండొచ్చు, దాంట్లో తప్పు లేదు. కానీ అది కాదు, పబ్లిక్ లో ఉన్నవాడే. ఈ పక్కన గ్రామ పంచాయతీ చూస్తే కేసారం చంద్రారెడ్డి 1.5 కోటి ఖర్చు పెట్టిండు అన్నారు, మాకు తెలియదు. అయినా ఆడ ఒక నిరుపేదే మంచి మెజార్టీతో గెలిచింది. కాబట్టి పబ్లిక్ లో పార్టీలో ఇదే దామన్న ఉన్నాడు. నేను ఒక కార్యకర్తను, బట్టి విక్రమార్క గారు నా వార్డులో వచ్చి ఆ ఫంక్షన్ హాల్లో పండుకున్నాడు. నేను ఆడికి పోయినా కలుద్దామని. దామన్న ఆడ కూర్చొని అన్నాడు, శేఖర్ నువ్వు ఏంచి పో, ఒక 10 నిమిషాల టైమే నీకు ఇస్తున్నా, నాకు ఊపిరి ఆడొద్దు అన్నాడు. నేను ఏం చేసినో, నా మీద ఎంత ప్రేమ ఉందో జనం, అబ్బా నా వల్ల కాలేదురా అన్నాడు. ఒక 1/2 కిలోమీటర్ కూడా రాలేదు. ఆ మోపున జనం స్పందించారు. అంటే అంత ప్రేమ వాళ్ళలో ఉన్నది. పేదవాళ్ళ కాడనే ప్రేమ పుడుతుంది, డబ్బులు ఉన్నోని కాడనేమో ఆ ప్రేమ దొరకదని నేను అనుకుంటున్నాను. నేను అంతో ఇంతో చదువుకున్నా, నా జ్ఞానం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇవాళ కరెక్ట్ లీడరు సర్వోత్తమ రెడ్డి గారు ఉన్నారు. వారి ఆశీస్సులతో 100% భాస్కర్ అన్న వేరన్న వాళ్ళ ఆశీస్సులతో టికెట్ వస్తుంది. వేరే వాళ్ళు మేమేదో ఇది పెడుతున్నాం అనేది ఆశ పడేది లేదు. ఆ పబ్లిక్ కూడా వాళ్ళు ఇతర టికెట్ తీసుకొని గెలవడం మళ్ళీ అవతల దునుకుతారు. మేమేమో అట్లా కాదు, డబ్బులు ఇచ్చేటోడు అంతే ఉంటాడు కదా. నువ్వు నాకు పుణ్యానికి ఇచ్చినావా అంటాడు, వాడు జడ్జింపు అవుతాడు. విశ్వాసంతో ఉండాలంటే పేదవాడు ప్రేమ ఉన్నవాడే అవుతాడు. సరే ఆ పేదరికంలో మా కష్ట సుఖాలు మాకు ఇక్కడ ఉన్న జనం ఆదరిస్తారు, ఆశీర్వదిస్తారు. లీడర్ల విశ్వాసం కూడా మాకున్నది. అందులో ఒకటి బాబు గారిని మేము 100% భాస్కర్ అన్నను, బాబును, వేణన్నను కూడా విశ్వసిస్తున్నాం. మాకు ఎలాంటి ప్రాబ్లం లేదని మేము అనుకుంటున్నాం. నిన్న నామినేషన్ కూడా వారి ఆశీస్సులతో వేయటం జరిగింది. ఓకేనా. సో అన్న మీకు ఈ 9వ వార్డులో ఇంతకుముందు చైర్మన్ పర్సన్ ఇక్కడ 9వ వార్డులో అయితే ఉండడం అయితే జరిగింది కదన్న. ఇక్కడ ఈ వార్డు 9వ వార్డులో చైర్మన్ గారు ఉన్నారు. సో అంటే ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత ఒక చైర్మన్ వార్డుని ఇప్పటి వరకు పేరు పడదు కదా, మీరు గెలిచిన తర్వాత అసలు ఈ వార్డుకు ఇలాంటిది ఒక పెద్ద పని చేసి పెట్టాలని ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఏమన్నా ఉందా? నాకున్నది. ఎందుకంటే ఇది పేదల కాలనీ, మేము గుడిసెలు వేసుకొని కూడా ఉన్నాం. ఇవాళ గవర్నమెంట్ 5 లక్షల గృహ నిర్మాణ పథకం స్కీమ్ ఇస్తుంది. సర్వోత్తమ్ బాబు, వేణారెడ్డి గారు, పొద్దు భాస్కర్ గారు వీళ్ళంతా లీడర్లతోని కలబడి కొట్లాడి ఇండ్లు తెచ్చి ఏ పేదవాడు కానీ తమ్మి ఉన్నవా అంటే వాడు బిల్డింగ్ నుంచి రావాలి అనేది నా కాయసు, నా కోరిక. ఇవాళ 12 ఇండ్లు వస్తే కష్టపడ్డ కార్యకర్తలకు ఇచ్చిన.
రేపు కొట్లాడి 100-200 ఇళ్ళు అయినా నేను వీకర్ సెక్షన్ కాలనీ పేదవాళ్ళం కాబట్టి తీసుకొస్తాం. తమ్ముడు అని అంటే వాడు ఆ బిల్డింగ్ మించి అవపడితే నాకు ఆత్మ సంతృప్తి, మా దామన్న ఆశీస్సులు ఉంటాయి, వారు కూడా తృప్తి పడతారని నేను కోరుకుంటున్నాను. ఓకే అన్న, సూపర్ సూపర్ అన్న. లాస్ట్ అండ్ ఫైనల్ గా మీ యొక్క 9వ వార్డు ప్రజలకి అండ్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? అమ్మా, మనం అందరం దళిత జాతులే ఎక్కువ ఉన్నాయి ఈడ. అగ్రవర్ణ కులాల నుంచి ఒక 4-5 కుటుంబాలు తప్ప ఎగస్ట లేరు. ప్లస్ ఈ పేదోళ్ళ ప్రేమ అనేది ఏందో అమ్మ ఇందిరాగాంధీ గ్రహించింది, తర్వాత దామన్న గ్రహించిండు. నాకు తెలిసిన లీడర్లల్లా ఈ వేయాల నా చిన్న వయసులో నేను కూడా గ్రహించిన. మీకు మీ కడుపున పుట్టిన బిడ్డ లెక్క, మీ అన్న కాదు మీ తమ్ముని లెక్కనే, మీ కొడుకు లెక్కనే మీకు అందరికి అందుబాటులో ఉంటా. ఏ అవసరం ఉన్నా శేఖర్ అని ఫోన్ చేసి ఆడటం మీ దగ్గరికి రాలుతా, మీ కష్ట సుఖాలలో భాగం పంచుకుంటా. మీరు ఉడకబెట్టి ఇంత గోగుర తెంపుకొచ్చి పచ్చడి వేసి అన్నం పెడితే ముద్ద తింటా. నేను దళిత బిడ్డను, నన్ను ఆశీర్వదించండి. నా భార్యను మీరే గెలిపిస్తారు మంచి మెజారిటీతో అని మేము విశ్వసిస్తున్నాం. ఓకే, మీరు మేడం మీరు చెప్పండి లాస్ట్ అండ్ ఫైనల్ గా 9వ వార్డు ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటారు మేడం? ప్రజలకు అందరికి మా మీద చాలా ప్రేమ ఉంది. చాలా మంది ఫోన్లు చేస్తుర్రు, అన్న మీరు ఇంత మంచి వాళ్ళకి మీకు అన్యాయం జరగడం ఏంది అన్న, మీకు ఇంత అన్యాయం జరుగుతుంటే మేము తట్టుకోలేకపోతున్నాం అన్న, అసలుకి పోయి అడుగుదామన్నా అంటే వద్దమ్మా బాబు నిర్ణయం అది, బాబు ఇస్తాడు, మనకు అన్యాయం ఏం చేయడు అని అంటుండు. అంతా జనం అంతా మా వైపే ఉన్నారు. మేమంటే చాలా ప్రేమ, జనాలకు మా మీద సత్యంత ప్రేమ ఉంది. మాకు కూడా జనాలంటే చాలా ప్రేమ ఉంది. ఏ మంచికైనా చెడుకైనా అన్నిటికీ ముందు నడుస్తున్నాం మేము ఇప్పటి వరకు. అయినా మీకు టికెట్ వచ్చి మీరు బరిలో నిలబడి గెలిస్తే, మీరు అంటే ఇప్పుడు గెలవాలంటే ఇప్పుడు ఓట్లు వేయాలి కదా మేడం. సో మరి మీకు టికెట్ వస్తే మీరు 9వ వార్డు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటారు చెప్పండి? వాళ్ళు ఏది కావాలంటే అది కోరుకుంటే అది చేస్తాం మేము. ఖచ్చితంగా వాళ్ళకు పని చేసి పెడతాం. రోడ్లు కావాలన్నాయి, కాలువలు కావాలన్నాయి, అక్కడ కాలువ జామ్ అవుతుందంటే వాళ్ళ పిలిపించి ఆ కాలువ తీపియడం అన్న, ఇట్లా చెట్లు లేవు దోవలు ఉన్నాయి అంటే వాళ్ళకి పిలిపించి మున్సిపాలిటీలకు అక్కడ కిందకి తీయడం, మొత్తం అట్లాంటి పనులు చాలా వరకు చేస్తుండే, ఇప్పటికి కూడా చేసుకుంటూ వస్తాం మేము. సో అన్న ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అన్న, ఆల్ ద బెస్ట్. అమ్మా ఆల్ ద బెస్ట్. మీరు చాలా ఎమోషన్ అయ్యారు, దామన్న పేరు ఎత్తితేనే మీరు ఏడుస్తున్నారు, నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఖచ్చితంగా 100% కాంగ్రెస్ పార్టీలో మీకు న్యాయం జరుగుద్ది అనేది సంపూర్ణంగా నమ్ముతున్నాం మేము. సో నేను కూడా నా ఎస్పీకి ఛానల్ ద్వారా మీకు అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.